ఈ ట్రైన్కి సంబంధించి టికెట్ అవైలబిలిటీ గురించి చూసుకుంటే మనకి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ రావాలంటే టికెట్లు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మాత్రం డైలీ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటున్నాయి. ట్రైన్ నంబర్ 12712 చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ is ready to leave from platform number 1. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సదరన్ రైల్వే జోన్ చెన్నై డివిజన్. హాయ్ అండి, నేను మీ కిట్టైని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. చాలామంది చాలాసార్లు కామెంట్స్ అడిగారు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయమని. నాకైతే ఈరోజు కుదిరింది. ఈరోజు మనం ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి, వీడియో చివరిలో ఏదో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ చూసే వారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. మనకి అక్కడ కనిపిస్తుంది వచ్చేసి చెన్నై సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషను. మనకి ఈ పక్కన లోకల్ ట్రైన్స్ చెన్నై సబర్బన్ టెర్మినల్ అయితే ఉంది, లోకల్ ట్రైన్స్ ఇది. మనకి రైల్వే స్టేషన్ రెండింటికి మధ్యలో రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. సో అదేవిధంగా మనకి స్టేషన్ పక్కనే మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ అండర్ పాస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చెన్నై మెట్రో స్టేషన్ లోపలికి రాగానే మన వ్యూ అయితే ఇది. ఇంతకుముందు హెలికాప్టర్ ఫ్యాన్లు పైన ఉండేవి, ఈ పడే రివర్స్ అయిపోయి. టైం వచ్చి 1:06 అవుతుంది. మన ట్రైన్ 2:05 ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12712 పినాకిని ఎక్స్ప్రెస్ 2:05 మనకి విజయవాడ నుంచి వచ్చే బండి ఇంకా రాలేదు, 1:30 వస్తుంది. పైన చూపిస్తున్నాం కదా 12711. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మన ట్రైన్ బయలుదేరుతుంది. మ్యాక్సిమం ఆన్ టైంకి తీస్తాడు అనుకుంటున్నాను. మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, టెర్మినల్ రైల్వే స్టేషను. మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంజన్ పెట్టి తీసుకెళ్తారనమాట. ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ పక్కన ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ఇది వచ్చేసి కోయంబత్తూరు చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. స్టేషన్లో క్రౌడ్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు, కొంచెం గట్టిగానే ఉంది. ఉదయం నేను గరుడాద్రికి వచ్చినప్పుడు అయితే ఇంత జనం లేరు, ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే జనం అయితే గట్టిగా ఉన్నారు. ఈ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MAS. ఇక్కడ మొత్తం 12 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకి ఇంకొక వందే భారత్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి రివర్స్ వందే భారత్. మైసూరు చెన్నై సెంట్రల్ రివర్స్ వందే భారత్ మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది. కోయంబత్తూరు చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ పక్క పక్కనే ఉన్నాయి. మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12712 చెన్నై సెంట్రల్ విజయవాడ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2:05 చెన్నై సెంట్రల్లో బయలుదేరి సాయంత్రం రాత్రి 9:35 విజయవాడ చేరుకుంటుంది. మొత్తం 431 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 7:30 అయితే పడుతుంది మనకి. ఈ చెన్నై రైల్వే స్టేషన్ పక్కనే మనకి క్రికెట్ స్టేడియం ఉంది చూసారా, అదే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇక ఈ ట్రైన్కి సంబంధించి టికెట్ అవైలబిలిటీ గురించి చూసుకుంటే మనకి విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ రావాలంటే టికెట్లు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మాత్రం డైలీ టికెట్స్ అవైలబిలిటీలో ఉంటున్నాయి. వ్యాప్ 7 లోకోమోటివ్ చెన్నై సెంట్రల్లో బెంగళూరు లాల్బాగ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. వ్యాప్ 4 లోకోమోటివ్ వస్తుంది ట్రైన్. విజయవాడలో ఉదయం 6:10 బయలుదేరిన బండి మధ్యాహ్నం 1:05 రావాలి, కానీ 1:40 వచ్చింది మన పినాకిని ఎక్స్ప్రెస్. అంటే దాదాపు 35 నిమిషాలు ఆలస్యంగా చెన్నై సెంట్రల్కి అయితే వచ్చింది ట్రైను. ఇప్పుడు ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకి అయితే బయలుదేరుతుంది 2:05. ఇక మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే ఇందులో 10 జనరల్ కోచ్లు, 8 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు, 4 CC కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 2 SLRD కోచ్లు ఉంటాయి. సెకండ్ సీటింగ్ రిజర్వేషన్లో కోచ్లో కూడా జనం గట్టిగానే ఉన్నారు. నా కోచ్ పొజిషన్ వచ్చేసి D8 చూసారా, ప్యాంట్రీ కార్ కూడా ఉంది ఈ ట్రైన్కి. ప్రతిరోజు ఈ ట్రైన్ పరిస్థితి ఇది. దిగేవాళ్ళని దిగనవరో, ఎక్కేవాళ్ళు ఎక్కడో, అలా ఉంటుంది ఈ బండితోటి. ఇప్పుడు వెనకాల ఉన్న ఇంజిన్ వెనకాల ఉండిపోద్ది. మన ట్రైన్కి ఇంకొక ఇంజిన్ అయితే అటాచ్ చేస్తారు. సేమ్ వ్యాప్ 4 లోకోమోటివ్ వస్తుంది మన ట్రైన్కి. ఇదే మనల్ని ఈరోజు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు తీసుకెళ్లే వ్యాప్ 4 లోకోమోటివ్. మన ట్రైన్కి అయితే లోకో అటాచ్మెంట్ అయిపోయింది.
ఇప్పుడు నేనైతే నా సీట్లోకి వెళ్ళిపోతాను. ట్రైన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, ఇది ఎంత పెద్దదన్నా నాకన్నా 2 ఏళ్ళు చిన్నదే. ఇంకొక 20 రోజుల్లో ఈ ట్రైన్ హ్యాపీ బర్త్డే చేసుకోబోతుంది. ఈ ట్రైన్ని మొట్టమొదటిగా 1992 సంవత్సరం జూలై 2వ తారీఖున అయితే ప్రారంభించారు. సో ప్రస్తుతానికి ఇంకొక 20 రోజుల్లో ఈ ట్రైన్ 33వ సంవత్సరం పుట్టినరోజు పండుగ అయితే చేసుకోబోతుంది. ఇక ఈ ట్రైన్కి సంబంధించి ఇంకొన్ని ప్రత్యేకతల గురించి మాట్లాడాలనుకుంటే, మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మొట్టమొదటి గ్రీన్ టాయిలెట్స్ కలిగిన రైలు ఈ రైలు. అదేవిధంగా ఇవి అప్గ్రేడ్ చేసిన ICF CBC రేకులు అనమాట. CBC అంటే మనకి కోచ్కి మధ్యలో ఇంతకుముందు కప్లింగ్ వచ్చేసి మనకి స్ప్రింగ్ కప్లింగ్ ఉండేది. ఇప్పుడు సెంటర్ బఫర్ కప్లర్ సిస్టమ్తో అయితే పనిచేస్తుంది. ఇది మ్యాక్సిమం మనకి LHV కోచెస్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. ముప్పై 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా మ్యాక్సిమం ఆన్ టైంకి ఒక 5 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది MGR చెన్నై సెంట్రల్ నుంచి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. ఇక ఈ ట్రైన్ స్టాప్ల వివరాలకు వెళ్తే, విజయవాడ చెన్నై సెంట్రల్ కలిపి మొత్తం 14 స్టేషన్లు, మార్గం మధ్యలో 12 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. మ్యాక్సిమం అన్ని స్టేషన్లు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఒక బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. చెన్నై సెంట్రల్ నుంచి మనోళ్ళు ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియోని కామెంట్ చేయండి. బాయ్ చెన్నై సెంట్రల్, మళ్ళీ కలుద్దాం. ట్రాక్లో వెంబడి ఫుల్ సెక్యూరిటీ ఉంది. పోలీసు వాళ్ళు ఇందా నుంచి వస్తున్నాను, దారి పొడుగున ఉన్నారు. చెన్నై లోకల్ ట్రైన్ ఇది. చెన్నై లోకల్ మేము ఎందాడు వెళ్ళింది మన మేము. నాకు తెలిసి గూడూరు చెన్నై సెంట్రల్ మేము అయ్యి ఉండొచ్చు. ఇది చెన్నై ఓల్డ్ లోకల్ మేము. ఇన్నూరు రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. ఇది దాటిన తర్వాత మనకి యాక్చువల్గా బీచ్ కనపడాలి. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఈ ఇన్నూరు స్టేషన్ కాడి నుంచి చెన్నై లోకల్ స్టేషన్స్ అన్నీ క్లోజ్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి గూడూరు వరకు డబుల్ ఎలక్ట్రిక్ లైన్. చూడండి మనకి సముద్రం కనిపిస్తుంది. ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ లేనప్పుడు క్లియర్గా కనిపించేది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అడ్డు వచ్చేసిన తర్వాత మనకు అంతగా కనిపించట్లేదు సముద్రం. అదిగో మనకు ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా బీచే, పోర్ట్ ఏరియా అనుకుంటుంది. మా వెనక పక్క అంతా కూడా సముద్రమే. అది కూడా ఈ స్ట్రైట్లో కనిపిస్తుంది మనకి పైన. ఆ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మొత్తం మనకి ఆ లొకేషన్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇంతకుముందు అయితే చాలా క్లియర్గా కనిపించేది సముద్రం. ఇదంతా కూడా సముద్రం వాటరే మరి. ఇది మన ట్రైన్ ప్రస్తుతం స్పీడు 106 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేట తర్వాత నాయుడుపేట, గూడూరు జంక్షను, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, విజయవాడ జంక్షన్. మొత్తం విజయవాడతో కలిపి 14 స్టేషన్లు. ఈ పక్క అంతా కూడా ఫెన్సింగ్ వేస్తున్నారు చూసారా. మొత్తం పశువులు గట్ట రాకుండా ట్రాక్ మీదకే ఫెన్సింగ్ వేస్తున్నారు ఈ పక్క అంతా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొదటి రైల్వే స్టేషన్ ఇది తడ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి అవుటర్లో మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ తీసుకుంటూ చూడండి. సూపర్ ఉంది చూడటానికి. వెల్కమ్ టు సూళ్ళూరుపేట. ఇది సూళ్ళూరుపేట క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారా. ఈ సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SPE. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ అయితే చేరుకుంది. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ స్టాపు. Attention please. Train number 12712 Chennai Central, Vijayawada Junction, Pinakini Superfast Express is ready to leave from platform number 1. 6 నిమిషాలు ఆలస్యంగా సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాయుడుపేట. బాయ్ సూళ్ళూరుపేట.
వెల్కమ్ టు నాయుడుపేట. 3 గంటల 48 నిమిషాలకు రావాల్సింది 3 గంటల 53 నిమిషాలు, అంటే 5 నిమిషాలు లేట్గా మనం నాయుడుపేట రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అదే 5 నిమిషాలు ఆలస్యంగా మనం నాయుడుపేట నుంచి కూడా బయలుదేరిపోయాం. నాయుడుపేట నుంచి ఎవరైనా చూస్తున్నారో వీడియో, మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరు. నాలుగు గంటల 33 నిమిషాలకు రావాల్సిన ట్రైను 10 నిమిషాల ముందుగానే గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది. ఈ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ స్టాపు, అదనంగా మనకి ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా స్టాప్ ఉంది. ఈ గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో సింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది సాయంత్రం అనుకుంటా బయలుదేరుతుంది. మన జర్నీలో క్రాసింగ్ ట్రైన్ చూపిందామంటే అసలు ఖాళీ లేదు, మొత్తం డోర్ క్యాస్ ఉన్నారు. ఇటువైపు చూసినాను. మనకేమో స్టేషన్స్ ఈ పక్క వస్తున్నాయి, మనకి క్రాసింగ్ ట్రైన్స్ అనేవి కూడా అటు సైడ్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల మీకైతే ఏం చూపించలేకపోతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే గూడూరు నుంచి పెద్ద దంచపు ఇప్పని చెప్పాను. ఇగో కొన్నాను మీకోసమే. ఎవరు కామెంట్ చేయలేదు, నేనే తాగేస్తాను ఇది కూడా. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. పది నిమిషాల ముందు వచ్చినా మళ్ళీ 5 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. గూడూరు తర్వాత మన ట్రైన్ ఆగేది నెల్లూరులో. వెల్కమ్ టు నెల్లూరు. ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది మనకి. కొత్త స్టేషన్ల పనులు గట్టిగానే అవుతున్నాయి. ఈ పక్క నుంచి ఓన్లీ జనాలు అందరూ ఎక్కుదానికి ఎలా ట్రై చేస్తున్నారు. కోచ్ లోపల పరిస్థితి ఇది. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అఫీషియల్గా మనకి 2 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. 12 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది మన ట్రైను. లోపల చూశారు కదా, అస్సలు ఖాళీ లేదు. నేను మళ్ళీ డోర్ దగ్గర సెటిల్ అయిపోయాను, ఎందుకంటే లోన్ కూర్చుంటే బయట చూపించడం కావట్లేదు. ఇటుపక్క స్టేషన్ చూపించుంటే అటుపక్క క్రాసింగ్ చూపించడం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఈసారి జర్నీ అయితే మనకి. అది వచ్చేసి నెల్లూరు బ్యారేజీ. ఆ బ్యారేజీ కట్టిన నది పేరు, మన ట్రైన్ పేరు రెండు ఒకటే. ఏం పేరో చెప్పండి చూద్దాం. బెటర్కొండ నుంచి 1/2 గంట లేట్గా అయితే బయలుదేరింది. స్టేషన్ అంతా ఆ పక్క ఉంది, మనకి చూపించడం కూడా అవ్వలేదు ఈసారి కూడా. సాయంత్రం 6 గంటలకు రావాల్సిన ట్రైను 1/2 గంట లేట్గా అయితే వచ్చింది కావలి స్టేషన్కి. ఈ కావలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ. ఇక్కడ మనకి అఫీషియల్గా 2 మినిట్స్ స్టాపు. ఇక్కడికే మన జర్నీ 226 కిలోమీటర్లు. హాఫ్ ఆఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయినట్టే. కావాలి తర్వాత మన ట్రైన్ ఆగేది సింగరాయకొండలో. ఇక్కడ నుంచి కరెక్ట్గా 38 కిలోమీటర్లు. వెల్కమ్ టు సింగరాయకొండ. ఏంటి ట్రైన్ ఎప్పుడు ఇంతనా, లేదా ఈరోజు నాకు ఇలా కనిపిస్తుందా? అసలు దిగేవాళ్ళే కనపడలేదు. ప్రతి స్టేషన్లోనే ఎక్కేవాళ్ళే ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SKM. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. శబరి ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు గంటలో వచ్చి నెల్లూరు నుంచి సింగరాయకొండకి, కానీ ఈ ట్రైన్లో గంటన్నర పట్టింది. సింగరాయకొండ తర్వాత మన ట్రైన్ ఆగేది ఒంగోలులో.
కరెక్ట్గా 27 కిలోమీటర్లు. సో చాలామంది తెలియదు ఏంటంటే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది పైన, దీన్ని జస్ట్ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది, అలా వాటర్ వస్తుంది అనమాట. సో చాలామంది తెలియక ఏంటంటే పైన గలీజ్ వెళ్ళిపోతున్నారు. టాయిలెట్ అయితే క్లీన్గానే ఉంది, వాటర్ వస్తుంది. ట్రైన్లో స్నాక్స్కి అయితే కొదవలేదు, గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు. పొంగల్ వచ్చిన తర్వాత ఖాళీ అయింది కొద్దిగా. చెన్నై నుంచి 6:58కి రావాల్సింది, 7 గంటల 17 నిమిషాలు అయింది ఒంగోలు స్టేషన్కి వచ్చేసరికి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓజీఎల్. ఇక్కడ కొంతమంది ఖాళీ అయ్యారు, మళ్ళీ అలాగే ఎక్కేసారు బండి. మనకి ఇక్కడ నుంచి ఇంకా విజయవాడకి 138 కిలోమీటర్లు, మ్యాక్సిమం ఆన్ టైంకి తీసుకెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు చీరాల. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్. అదే పావుగంట ఆలస్యంగా మన ట్రైన్ చీరాల నుంచి కూడా బయలుదేరిపోయింది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. చీరాలలో ప్లాట్ఫామ్లు అయితే గట్టిగానే జరుగుతున్నాయి. చీరాల తర్వాత మన ట్రైన్ ఆగేది బాపట్లలో, కరెక్ట్గా 15 కిలోమీటర్లు. బాపట్ల వచ్చేసరికి టైము రాత్రి 8 గంటల 15 నిమిషాలు అయింది. అదే పావుగంట మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్తున్న ట్రైను. ప్రస్తుతం మనం బాపట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీపీటీ. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మా ట్రైన్ అయితే అలా కొద్ది ఖాళీ అయ్యి ఫ్రీ అయిందనమాట. ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి నిడుబ్రోలు, తెనాలి, విజయవాడ వెళ్ళేసరికి ఇంకా 74 కిలోమీటర్లు. బాపట్ల నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా బాపట్ల ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి. బాయ్ బాపట్ల. వెల్కమ్ టు నిడుబ్రోలు. 8 గంటల 30 నిమిషాలకు చేరుకున్నాం నిడుబ్రోలు స్టేషన్కి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDO. దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి. మొత్తానికి 8 గంటల 58 నిమిషాలకి తెనాలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. లాస్ట్ టైం తెనాలిలో ఏది ఫేమస్ అని కామెంట్ చేయమని అడిగితే చాలామంది కామెంట్ చేశారు బెల్లం జిలేబీ ఫేమస్ అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అభిరామ్కి ఒక స్పెషల్గా హాయ్ అయితే చెప్తున్నాను. మనం ఇక్కడ వరకు చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడ వరకు 399 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చాము. ఇంకా మనకి విజయవాడ వెళ్ళడానికి 32 కిలోమీటర్లు, మ్యాక్సిమం 35 నిమిషాల టైం అయితే ఉంది మనకి ఇంకాను. మొత్తానికి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 431 కిలోమీటర్లు, 7:30 గంటల ప్రయాణ సమయం అయితే పట్టింది పినాకిని ఎక్స్ప్రెస్కి. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. కానీ 7:30 గంటల సమయం అంటేనే కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. ఇదే LHB కోచెస్ కానీ అప్గ్రేడ్ చేస్తే ఈ ట్రైన్ని ఇంకా ప్రయాణ సమయం తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైన్ మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్స్. అదే LHB కోచెస్ అయితే మనకి 130 కిలోమీటర్ల పర్మిషబుల్ స్పీడ్ కూడా వెళ్తుంది. సో అదేవిధంగా మన విజయవాడ నుంచి ప్రతిరోజు ఉదయం 3 ట్రైన్స్ విజయవాడ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతాయి. ఆ 3 ట్రైన్స్ని కలిపి సిస్టర్ ట్రైన్స్ అని పిలుస్తారు. అందులో ఒకటైనటువంటి పినాకిని ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం ట్రావెల్ చేసాం. మిగతా 2 ట్రైన్స్ ఏవైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.